డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ వచ్చింది వాస్తవమా కాదా? ఆ మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి మీరు ఉద్యోగం ఇవ్వకపోతే అతను కోర్టుకు వెళ్ళింది నిజమా కాదా? ఎందుకు అతను కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు మీ దగ్గర పనిచేసే అంటే SCERTలో పనిచేసేటటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే పేపర్ తయారు చేస్తారో, ఎవరైతే పేపర్ను అప్లోడ్ చేస్తాడో అతను ఎలా ఎగ్జామ్ రాస్తాడు? అతను ఎలా స్టేట్ ర్యాంక్ వస్తుంది? స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అతన్ని ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వకుండా అతను పక్కన పెట్టారు? అతను కోర్టుకి ఎందుకు వెళ్ళాల్సి? చెప్పినది ఏంటి, ఇక్కడ అవుట్ సోర్సింగ్ పర్సన్ ఇక్కడ పని చేస్తున్నాడు SCERT. సో మీరు అది అర్థం చేసుకోవాలి. SCERTలో పని చేస్తున్నవారు ఆయన పని చేస్తున్నారు, బట్ is no way related to this BSc exam conduct చేస్తున్నది. is not at all involved in the examinations. మనము తయారు చేయడం, ఎవాల్యుయేట్ చేయడం, క్వశ్చన్ పేపర్స్, దాంట్లో no one has access. This outsourcing employees, they don't have access to all this sensitive information. ఆ సెక్షన్ కి సంబంధం లేదు. That is the first point. Okay. ఆయన్ని నవీన్ అనే ఒక అబ్బాయి గురించి మీరు మాట్లాడుతున్నారు అంతే కదా? సో ఆయన ఇక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, బట్ కృష్ణా డిస్ట్రిక్ట్ చెందిన వారు, టాపర్ వచ్చారు, TGTలో 6th ర్యాంక్ వచ్చారు, బట్ ఆయన్ని డిస్క్వాలిఫై చేసాము. ఎందుకు చేసాము? ఆయన 2 points. ఒకటి, ఆయన డిపార్ట్మెంట్ నుంచి NOC, మీ అందరికీ తెలిసి ఉండదు, ఎక్కడైనా మీరు ఎగ్జామ్ రాయాలంటే NOC తీసుకోవాలి. NOC తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ అక్కడ SCERTలో ఉన్నవారు మేము ఎగ్జామ్ రాయలేదని వారికి ఇవ్వలేదు. ఓకే, NOC తీసుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, మనమే ఆయనకి మెరిట్ లిస్ట్ లో అందరికి పంపించాము, రిలీజ్ చేసాము. ఆయనకి కూడా వెళ్ళింది, ఆయనకి కూడా పిలిచాము. దేనికి పిలిచాము మీ అందరు కూడా ఐడియా ఉంటది, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిస్ట్రిక్ట్ లో చేయాలి. అప్పుడు పిలిచినప్పుడు ఆయన టర్న్ అప్ కాలేదు. సో మనకు మెగా DSCకి రూల్ ఉంది 26. దాని ప్రకారం ఏ క్యాండిడేట్స్ అయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కి రాలేదంటే ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ లో ఆయన